Hi friends, welcome to KGR Logics. గుప్తా అండ్ పోస్ట్ గుప్తా ఎంపైర్, గుప్తా మరియు ఉత్తర గుప్తా సామ్రాజ్యం. ఈ కాన్సెప్ట్ నుంచి రైల్వే ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డిలో ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు రాబోతున్న రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఈ వీడియో నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హర్షవర్ధనుడు ఏ వంశానికి చెందినవాడు? ఆప్షన్ ఏ పుష్యభూతి వంశం, ఆప్షన్ బి చాళుక్య వంశం, ఆప్షన్ సి మౌర్య వంశం, ఆప్షన్ డి గుప్తా వంశం. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, పుష్యభూతి వంశం. హర్షవర్ధనుడు 606 to 647 CE అంటే 597లో తానేసర్కు చెందిన రాజు ప్రభాకర్ వర్ధనుడికి జన్మించాడు. అతను పుష్యభూతి వంశానికి చెందినవాడు. దీనిని వర్ధన వంశం అని కూడా అంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రవికీర్తి యొక్క ఐహోళే శాసనం పులికేసి 2 ఎవరి మీద గెలిచిన విషయాన్ని వివరంగా చెప్పింది? ఆప్షన్ ఏ కీర్తివర్మన్, ఆప్షన్ బి కరవేలు, ఆప్షన్ సి సముద్రగుప్తుడు, ఆప్షన్ డి హర్షవర్ధనుడు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి హర్షవర్ధనుడు అవుతుంది. రవికీర్తి యొక్క ఐహోళే శాసనం పులికేసి 2 విజయాలను వివరంగా వివరిస్తుంది. ముఖ్యంగా అతను హర్షవర్ధనుడు పైన ఎలా పోరాడి విజయాన్ని సాధించాడో అనే విషయం గురించి ఈ రవికీర్తి యొక్క ఐహోళే శాసనము వివరిస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హర్షవర్ధనుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు? ఆప్షన్ ఏ జువాన్ జాంగ్, ఆప్షన్ బి పాహియాన్, ఆప్షన్ సి ఇబ్న్ బతుతా, ఆప్షన్ డి మార్కో పోలే. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, జువాన్ జాంగ్. జువాన్ జాంగ్ హర్షవర్ధనుడి పాలనలో భారతదేశాన్ని సందర్శించాడు మరియు సియుకి అనే పుస్తకాన్ని రాశాడు. నెక్స్ట్ క్వశ్చన్. గుప్తుల కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు? ఆప్షన్ ఏ హ్యూహెన్ సాంగ్, ఆప్షన్ బి పాహియాన్, ఆప్షన్ సి ఇట్సింగ్, ఆప్షన్ డి లీసియు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి పాహియాన్. పాహియాన్ గుప్త వంశ పాలకుడు. చంద్రగుప్తుడు 2 కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రయాగ ప్రశస్తి ఎవరి విజయాలను వివరంగా వివరిస్తుంది? ఇది అలహాబాదులో స్తంభ శాసనం అనమాట. ఆప్షన్ ఏ శ్రీగుప్త, ఆప్షన్ బి అశోకుడు, ఆప్షన్ సి చంద్రగుప్త 1, ఆప్షన్ డి సముద్రగుప్తుడు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి సముద్రగుప్తుడు. ప్రయాగ ప్రశస్తి అలహాబాదు స్తంభ శాసనం అని కూడా పిలుస్తారు. ఇది సముద్రగుప్తుడి విజయాలను వివరంగా చెబుతుంది. ఇది సంస్కృతిలో హరిసేన అనే కోర్టు కవి రాశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో గణిత శాస్త్రానికి సంబంధించిన ప్రధాన ప్రభావాన్ని చూపిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ చరకుడు, ఆప్షన్ బి బ్రహ్మగుప్తుడు, ఆప్షన్ సి వరాహమిహిరుడు, ఆప్షన్ డి ఆర్యభట్టుడు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఆర్యభట్టుడు. ఆర్యభట్టుడు గణిత శాస్త్ర మరియు ఖగోళ శాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. అతని ప్రధాన కృషులు ఏంటంటే స్థాన విలువ వ్యవస్థ, శూన్యము, పై యొక్క సమీప విలువ, త్రికోణమితి, అస్పష్ట సమీకరణాలు ఇతను కనిపెట్టినవన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హర్షవర్ధనుడి కోర్టు కవి ఎవరు? ఆప్షన్ ఏ ఆనందభట్ట, ఆప్షన్ బి వల్లల్, ఆప్షన్ సి జయచంద్ర, ఆప్షన్ డి బాణభట్ట. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి బాణభట్ట. బాణభట్ట హర్షవర్ధనుడి కోర్టు కవి. అతను హర్ష చరిత్ర అనే పుస్తకాన్ని రాశాడు. ఇది హర్ష పాలన గురించి వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చంద్రగుప్త 2 యొక్క నవరత్నాల్లో ఒకరు ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వరాహమిహిరుడు, ఆప్షన్ బి మొగ్గలన్, ఆప్షన్ సి విశాఖదత్తుడు, ఆప్షన్ డి బ్రహ్మగుప్తుడు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ వరాహమిహిరుడు. చంద్రగుప్త 2ని విక్రమాదిత్యుడు అని కూడా అంటారు.
గుప్త సామ్రాజ్యంలో కాలంలో నవరత్నాలతో ప్రసిద్ధుడనమాట. అతని కోర్టులో ఉన్నవారు కాళిదాసుడు, వరాహమిహిరుడు, ధన్వంతరి, ఘటకర్పూరుడు, శంకు, అమరసింహుడు, వేటాల భట్టుడు, క్షపణుడు మరియు వరరుచి. సో వీళ్ళందరూ కూడా ఈ చంద్రగుప్తుడు 2 సామ్రాజ్యంలో నవరత్నాల్లో ప్రసిద్ధి చెందిన వారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత నెపోలియన్గా ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ స్కందగుప్తుడు, ఆప్షన్ బి సముద్రగుప్తుడు, ఆప్షన్ సి చంద్రగుప్తుడు, ఆప్షన్ డి కుమారగుప్తుడు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడు క్రీస్తు శకం 335 టు 375 ఇతని పరిపాలన కాలం అనమాట. సముద్రగుప్తుడు కుమారుడు, చంద్రగుప్తుడు కుమారుడు సముద్రగుప్తుడు అనమాట. ఆయన గుప్త వంశానికి చెందిన గొప్ప యోధుడు మరియు నైపుణ్యం గల సైన్యాధిపతి. సముద్రగుప్తుని విజయాలకు గాను చరిత్రకారుడు విన్సెంట్ స్మిత్ తన పుస్తకంలో ఆర్లీ హిట్లర్ ఆఫ్ ఇండియా సముద్రగుప్తుని భారత నెపోలియన్ అని పిలిచాడనమాట. సో సముద్రగుప్తుడికి భారత్ నెపోలియన్గా ఎవరు పిలిచారంటే విన్సెంట్ స్మిత్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హర్షవర్ధుని పరిపాలన సమయంలో భారతదేశానికి ఎవరు వచ్చారు? ఆప్షన్ ఏ పాహియాన్, ఆప్షన్ బి అల్బెరూన్, ఆప్షన్ సి ఇత్సింగ్, ఆప్షన్ డి హుయాన్ సాంగ్. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి హుయాన్ సాంగ్. హుయాన్ సాంగ్ చైనా బౌద్ధ సన్యాసి. ఆయన హర్షవర్ధుని పరిపాలన సమయంలో చైనా నుండి భారతదేశానికి ప్రయాణించిన బౌద్ధ గ్రంథాల జ్ఞానాన్ని పొందారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రఖ్యాత చైనా పర్యాటకుడు హుయాన్ సాంగ్ భారతదేశానికి ఎవరి పాలనలో వచ్చారు? సేమ్ క్వశ్చన్. ఆప్షన్ ఏ కీర్తివర్మన్, ఆప్షన్ బి పులికేశన్ II, ఆప్షన్ సి హర్షవర్ధనుడు, ఆప్షన్ డి విక్రమాదిత్యుడు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి హర్షవర్ధనుడు అవుతుంది. హుయాన్ సాంగ్ బౌద్ధ గ్రంథాలు అధ్యయనం చేయడానికి మరియు భారతీయ సంస్కృతి పరిశీలించడానికి హర్షవర్ధనుడు పాలనలో భారతదేశానికి వచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, పంచతంత్ర కథలు సేకరణ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ స్కందగుప్తుడు, ఆప్షన్ బి వేదశాస్త్రి, ఆప్షన్ సి విష్ణుగుప్తుడు, ఆప్షన్ డి విష్ణు శర్మ. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? విష్ణు శర్మ అవుతుంది. విష్ణు శర్మ పంచతంత్రం అనే ప్రాచీన భారతీయ పశువుల కథల సేకరణ రచయిత. ఇది సుమారు క్రీస్తుపూర్వం 200లో సంస్కృతంలో వ్రాయబడింది. జీవని నడతల గురించి జ్ఞానం ఇవ్వడానికి ఇది అత్యంత ప్రాచీనమైన గ్రంథాల్లో ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ చైనా పర్యాటకుల్లో ఎవరు నలందాకు వచ్చి విద్యార్థి మరియు ఉపాధ్యాయుడిగా జీవించారు? ఆప్షన్ ఏ పాహియాన్, ఆప్షన్ బి కుబ్లాయా ఖాన్, ఆప్షన్ సి హ్యుయాన్ సింగ్, ఆప్షన్ డి ఇత్సింగ్. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? హ్యుయాన్ సింగ్. సో ఇదే క్వశ్చన్ రిపీటెడ్గా ఇవ్వడం జరిగిందనమాట. ఆన్సర్ ఒకటే, క్వశ్చన్ డిఫరెంట్గా ఇస్తున్నాడు. హ్యుయాన్ సాంగ్ హర్షవర్ధనుడి కాలంలో నలందాకు వచ్చి విద్యార్థి మరియు ఉపాధ్యాయుడిగా బౌద్ధం మరియు భారతీయ సంస్కృతం గురించి జ్ఞానం పొందడమే కాకుండా జ్ఞానం అందించాడు కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారత పురాణ చరిత్రలో ముఖ్యమైన చక్రవర్తి చంద్రగుప్త II కుమార్తె పేరేంటి? ఆప్షన్ ఏ లోపముద్ర, ఆప్షన్ బి రుద్రమదేవి, ఆప్షన్ సి పార్వతి గుప్తా, ఆప్షన్ డి ప్రభావతి గుప్తా. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ప్రభావతి గుప్తా. చంద్రగుప్త II విక్రమాదిత్యుడిగా కూడా పిలువబడతాడు. గుప్త సామ్రాజ్యంలో శక్తివంతమైన చక్రవర్తిలో ఒకడు. ఆయన కుమార్తె ప్రభావతి గుప్తా రుద్రసేన IIకు వివాహం అయ్యిందనమాట. ఇది వాకాటక వంశానికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విక్రమాదిత్యుడు అనే మరో పేరు ఎటువంటి ప్రసిద్ధ గుప్త చక్రవర్తి యొక్కది? సో మనకి తెలిసిందే. ఆప్షన్ ఏ కుమారగుప్త II, ఆప్షన్ బి చంద్రగుప్త I, ఆప్షన్ సి చంద్రగుప్త II, ఆప్షన్ డి రామగుప్తుడు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, చంద్రగుప్త II. చంద్రగుప్తుడికి మరో పేరేంటి? విక్రమాదిత్యుడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త సామ్రాజ్యంలో ఈ రోజుల్లో ఎవరు మంచి వీణ వాయించేవారు? ఆప్షన్ ఏ చంద్రగుప్త విక్రమాదిత్యుడు, ఆప్షన్ బి సముద్రగుప్తుడు, ఆప్షన్ సి కుమారగుప్తుడు, ఆప్షన్ డి చంద్రగుప్త I. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడు గొప్ప యోధుడు, కవి మరియు సంగీతకారుడు. ఆయన అద్భుతమైన వీణ వాయిద్యకారుడు మరియు తన నాణేలపై
వీణ వాయిస్తున్న తన చిత్రాన్ని ముద్రించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చైనా ప్రయాణికుడు హ్యూయాన్సాంగ్ భారతదేశానికి వచ్చిన కాలంలో ఏ రాజు పాలించాడు? చూడండి, మళ్ళీ ఇదే క్వశ్చన్ వచ్చింది. ఆప్షన్ ఏ కీర్తివర్మన్, ఆప్షన్ బి పులికేశన్ II, ఆప్షన్ సి హర్షవర్ధనుడు, ఆప్షన్ డి విక్రమాదిత్యుడు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి హర్షవర్ధనుడు అవుతుంది. ఈ క్వశ్చన్ 4 టైమ్స్ ఇచ్చాడనమాట 2021లో. హ్యూయాన్సాంగ్ హర్షవర్ధనుడు పాలనలో భారతదేశానికి వచ్చి బౌద్ధ గ్రంథాలు మరియు భారతీయ సంస్కృతిని అధ్యయనం చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్. చైనా ప్రముఖ ప్రయాణికుడు హ్యూయాన్సాంగ్ భారతదేశానికి వచ్చిన కాలంలో ఏ రాజు పరిపాలించాడు? సేమ్ క్వశ్చన్. ఏ రాజు పరిపాలించాడు? ఆప్షన్ ఏ హర్షవర్ధనుడు. చూడండి, మళ్ళీ ఇదే క్వశ్చన్ వచ్చింది. 627 to 643 AD వరకు 17 సంవత్సరాల పాటు భారతదేశం ప్రజ్ఞానానికై వచ్చిన చైనా బౌద్ధ సన్యాసి ఎవరు? ఆప్షన్ ఏ మెగస్తనీస్, ఆప్షన్ బి ఆల్బీర్ని, ఆప్షన్ సి హ్యూయాన్సాంగ్, ఆప్షన్ డి పాయియన్. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? హ్యూయాన్సాంగ్. ఇదే క్వశ్చన్ ఎన్నిసార్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ చైనా ప్రయాణికుడు నలందాకు వచ్చి విద్యార్థి మరియు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు? సేమ్ క్వశ్చన్, హ్యూయాన్సాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతీయ చరిత్రలో ఏ కాలం సువర్ణ యుగంగా పరిగణించబడుతుంది? ఆప్షన్ ఏ మగధ కాలం, ఆప్షన్ బి మొఘల కాలం, ఆప్షన్ సి మౌర్య కాలం, ఆప్షన్ డి గుప్త కాలం. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి గుప్త కాలం. గుప్త రాజవంశం కాలంలో కళలు, సాహిత్యం, విజ్ఞానం, శాస్త్రాలు అభివృద్ధి చెందాయి. దీనివల్ల ఈ కాలం సువర్ణ యుగంగా పిలువబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాచీన భారతదేశంలో ఏ యుగం సువర్ణ యుగంగా పిలువబడుతుంది? ఇక్కడ చూడండి, శతాబ్దాలు ఇచ్చాడనమాట. సో ఎప్పుడైనా సరే గుప్త సామ్రాజ్యం శతాబ్దం పక్కన ఇచ్చాడంటే శతాబ్దాలు మార్చే అవకాశం ఉంది ఆప్షన్స్లో. సో అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించాల్సి ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గుప్త సామ్రాజ్యం 4వ శతాబ్దం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన భారతీయ రాజు ఎవరు? ఆప్షన్ ఏ హర్షవర్ధనుడు, ఆప్షన్ బి చంద్రగుప్త మౌర్యుడు, ఆప్షన్ సి కుమారగుప్త I, ఆప్షన్ డి అశోకుడు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? కుమారగుప్త I. గుప్త రాజవంశానికి చెందిన కుమారగుప్త I నలంద విశ్వవిద్యాలయాన్ని బౌద్ధ గ్రంథాల అధ్యయనాన్ని చేయడానికి స్థాపించాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గుప్త కాలంలో భుక్తి, భోగ, విషయ, వితి, మండల అంటే ఏంటి? ఆప్షన్ ఏ పాలన విభాగాలు, ఆప్షన్ బి మౌర్య కాలం గొప్ప సన్యాసులు, ఆప్షన్ సి అశ్వమేధ యాగంలో రీతులు, ఆప్షన్ డి సముద్రగుప్తుడి సభలో మంత్రులు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పాలనా విభాగాలు. గుప్త సామ్రాజ్యంలో పాలనా విభాగాలను భుక్తి, విషయ, వితి అని పిలిచేవారు. వీటిని మరింత చిన్న చిన్న ప్రాంతాలుగా విభజించారు. నెక్స్ట్ క్వశ్చన్. సముద్రగుప్త I తర్వాత గుప్త సింహాసనాన్ని అధిష్ఠించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ బ్రహ్మగుప్తుడు, ఆప్షన్ బి సముద్రగుప్తుడు, ఆప్షన్ సి శుద్రుకుడు, ఆప్షన్ డి శ్రీగుప్తుడు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సముద్రగుప్తుడు. చంద్రగుప్తు తర్వాత ఎవరు అధిష్టాన్ని తీసుకున్నారంటే సముద్రగుప్తుడు అవుతాడు అనమాట. సముద్రగుప్తుడు సైనిక విజయాలు మరియు సంస్కృతి ప్రోత్సాహం ఇచ్చినవాడు. చంద్రగుప్తుడి తర్వాత సింహాసనం అధిష్ఠించిన వాడు. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హర్షవర్ధనుడు సభ కవి ఎవరు? ఆప్షన్ ఏ జయదేవ్, ఆప్షన్ బి బాణభట్టుడు, ఆప్షన్ సి చంద్ బర్దాయ్, ఆప్షన్ డి బిల్హనుడు. ఈ క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది, మళ్ళీ వచ్చింది గ్రూప్ డిలో. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? బాణభట్టుడు. బాణభట్టుడు హర్ష చరిత్ర కాదంబరి రచించాడు. అతను హర్షవర్ధనుడి సభలో ప్రముఖ సంస్కృత పండితుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హర్షవర్ధనుడు మరణించిన తర్వాత 7వ శతాబ్దం నాటికి భారతదేశంలో కొత్త పాలకులుగా ఎవరు అధికారంలోనికి వచ్చారు? ఆప్షన్ ఏ రాజపుత్, ఆప్షన్ బి అంగ్రేజ్, ఆప్షన్ సి తుర్కులు, ఆప్షన్ డి మొఘళ్ళు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ రాజపుత్ అవుతుంది. హర్షవర్ధనుడు మరణించిన తర్వాత అతని సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడింది. వాటిలో చాలా ప్రాంతాలను 7వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు రాజపుత్రులు పరిపాలించారు. ఈ కాలాన్ని రాజపుత్ యుగం అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. చంద్రగుప్త II గుప్త సామ్రాజ్యాన్ని గుజరాత్కు విస్తరించిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 930, ఆప్షన్ బి 903, ఆప్షన్ సి 309, ఆప్షన్ డి 390.
మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 390. చంద్రగుప్తుడు 2 లేదా విక్రమాదిత్యుడు 390 ఏడీలో గుప్త సామ్రాజ్యాన్ని పశ్చిమ భారతదేశానికి గుజరాత్ వరకు విస్తరించాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చైనీయ యాత్రికుడు ఇట్సింగ్ 3 సంవత్సరాలు సంస్కృతాన్ని ఏ ప్రాంతంలో నేర్చుకున్నాడు? ఆప్షన్ ఏ తామ్రలిప్తి, ఆప్షన్ బి నలంద, ఆప్షన్ సి పాటలిపుత్ర, ఆప్షన్ డి బోధ్గయ. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? తామ్రలిప్తి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఆప్షన్స్ అన్ని మీరు గమనిస్తే ఈజీగా మీరు ఆన్సర్ అనేది పెట్టేయచ్చు. నలంద అనేది ఒక విశ్వవిద్యాలయం, పాటలిపుత్ర అనేది గుప్త సామ్రాజ్యానికి సంబంధించింది కాదు, బోధ్గయ కూడా అది బుద్ధుడికి సంబంధించింది. సో ఇక్కడ డిఫరెంట్గా ఉన్న ఆన్సర్ ఏది? తామ్రలిప్తి. సో ఆన్సర్ ఇది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హర్షవర్ధనుడు మరణం తర్వాత ప్రతిహార, పాల, రాష్ట్రకూట వంశాలు రాజులు ఏ ప్రాంతంపై ఆధిపత్యం కోసం పోరాడారు? ఆప్షన్ ఏ బాదామి, ఆప్షన్ బి కన్నౌజ్, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి గుజరాత్. ఈ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి కన్నౌజ్. హర్షవర్ధనుడు మరణం తర్వాత కన్నౌజ్ ప్రాంతం ప్రతిహార, పాల, రాష్ట్రకూట వంశాల మధ్య సుమారు 200 సంవత్సరాల పాటు జరిగిన పోరాటానికి కేంద్ర బిందువుగా నిలిచింది. చివరికి కనహౌజ్ గుర్జార ప్రతిహరులు నియంత్రణలోనికి వచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4వ శతాబ్దం ప్రారంభంలో గుప్తులు చిన్న సామ్రాజ్యాన్ని ఏ ప్రాంతంలో స్థాపించారు? ఆప్షన్ ఏ వాతాపి, ఆప్షన్ బి అవధ్, ఆప్షన్ సి మగధ, ఆప్షన్ డి మాల్వా. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి మగధ అవుతుంది. గుప్త వంశం 4వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలోని మగధ ప్రాంతంలో ఉద్భవించింది. ఈ వంశ స్థాపకుడు శ్రీగుప్తుడు. మౌర్య వంశ పతనం తర్వాత మగధ రాజకీయ ఐక్యతను పునరుద్ధరించాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గుప్త వంశానికి రాజధానిగా ఉన్న నగరం ఏది? ఆప్షన్ ఏ పాటలీపుత్ర, ఆప్షన్ బి కౌసల్, ఆప్షన్ సి కాశీ, ఆప్షన్ డి ఉజ్జయిని. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ పాటలీపుత్ర అవుతుంది. సో పాటలీపుత్రే రాజధానిగా ఉందన్నమాట. గుప్త సామ్రాజ్యానికి పాటలీపుత్ర రాజధానిగా ఉండేది. ఇప్పుడు పాట్నా. సముద్రగుప్తుడు 1 ఈ సామ్రాజ్యాన్ని స్థాపించి మగధ ప్రాంతంలో దృఢీకరించాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గుప్త సామ్రాజ్యానికి అసలు స్థాపకుడు ఎవరు పరిగణిస్తారు? గుప్త సామ్రాజ్యానికి అసలు స్థాపకుడు ఎవరిగా పరిగణిస్తారనమాట. ఆప్షన్ ఏ సముద్రగుప్తుడు, ఆప్షన్ బి చంద్రగుప్తుడు, ఆప్షన్ సి శ్రీగుప్తుడు, ఆప్షన్ డి ఘటోత్కచుడు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి శ్రీగుప్తుడు అవుతుందన్నమాట. కరెక్ట్ ఆన్సర్ శ్రీగుప్తుడు. శ్రీగుప్తుడు గుప్త వంశాన్ని స్థాపించిన వ్యక్తి. అతని తర్వాత అతని కుమారుడు ఘటోత్కచుడు అధికారాన్ని స్వీకరించాడు. అయితే చంద్రగుప్త 1 సామ్రాజ్యాన్ని విస్తరించి ఐక్యంగా మార్చిన కారణంగా అసలు స్థాపకుడిగా భావించబడతాడు అనమాట. సో ఇక్కడితో ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఏవైనా క్వశ్చన్స్ అనేవి మిస్ అయిపోయి ఉంటే మీరు కామెంట్లో చెప్పండి. క్వశ్చన్స్, ఆన్సర్స్ అండ్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు. మరొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.